టీమిండియా క్రికెటర్ రింకు సింగ్ తండ్రి ఖాన్ చంద్ సింగ్ కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా లివర్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఇటీవలే ఆయన ఆరోగ్యం విషమించడంతో నోయిడాలోని ఆసుపత్రిలో చేర్చారు. ఈ కారణంగా జింబాబ్వేతో మ్యాచ్కు ముందు రింకు సింగ్ జట్టును వీడాడు. తర్వాత మళ్ళీ అతడు టీంతో కలిశాడు. స్టేజ్ 4 లివర్ క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్న ఖాన్ చంద్ సింగ్కు ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన తుది శ్వాస విడిచారు. రింకు సింగ్ క్రికెటర్గా ఎదగడంతో ఆయన కీలక పాత్ర పోషించారు. ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో ఎల్పీజీ గ్యాస్ డెలివరీ విభాగంలో పనిచేసేవారు. ఇటీవల ఖాన్ చంద్ సింగ్ ఆరోగ్యం ఒక్కసారిగా విషమించడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆయన్ను గ్రేటర్ నోయిడాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. టీ20 వరల్డ్ కప్ 2026లో ఆడుతున్న రింకు సింగ్ విషయం తెలుసుకుని ఉన్నఫలంగా ఇంటికి వెళ్ళిపోయాడు. చెన్నైలో జింబాబ్వేతో మ్యాచ్కు ముందు తండ్రి ఆరోగ్యం విషమించిందన్న సమాచారం అందింది. వెంటనే జట్టును విడిచి స్వస్థలానికి వెళ్లాడు. వైద్యులు అన్ని విధాలా ప్రయత్నించినప్పటికీ ఖాన్ చంద్ ఆరోగ్య పరిస్థితి అదుపులోకి రాలేదు. రింకు సింగ్ తండ్రి మరణ వార్త తెలిసి క్రికెటర్లు, మాజీలు, అభిమానులు ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు. కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తండ్రి మరణంతో రింకు టీ20 వరల్డ్ కప్ 2026లో ఆడడం ఇక అనుమానమే. సంజు శాంసన్ తుది జట్టులో కొనసాగే అవకాశం ఉంది. ఐపీఎల్లో దుమ్ము రేపిన రింకు టీమిండియాకు వచ్చిన విషయం తెలిసిందే. భారత జట్టులో ఫినిషర్ పాత్ర పోషిస్తున్నాడు. టీమిండియా క్రికెటర్ రింకు సింగ్ తండ్రి ఖాన్ చంద్ సింగ్ కన్ను మూశారు. ఆయన కొంతకాలంగా లివర్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఇటీవలే ఆయన ఆరోగ్యం విషమించడంతో నోయిడాలోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఈ కారణంగా జింబాబ్వేతో మ్యాచ్కు ముందు రింకు సింగ్ జట్టును వీడాడు. తర్వాత మళ్ళీ అతడు టీంతో కలిశాడు. స్టేజ్ 4 లివర్ క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్న ఖాన్ చంద్ సింగ్కు ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన తుది శ్వాస విడిచారు. రింకు సింగ్ క్రికెటర్గా ఎదగడంలో ఆయన కీలకమైన పాత్ర పోషించారు. ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో ఎల్పీజీ గ్యాస్ డెలివరీ విభాగంలో పనిచేసేవారు. ఇటీవల ఖాన్ చంద్ ఆరోగ్యం ఒక్కసారిగా విషమించడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆయన్ను గ్రేటర్ నోయిడాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. టీ20 వరల్డ్ కప్ 2026లో ఆడుతున్న రింకు సింగ్ విషయం తెలుసుకుని ఉన్నఫలంగా ఇంటికి వెళ్ళిపోయాడు. చెన్నైలో జింబాబ్వేతో మ్యాచ్కు ముందు తండ్రి ఆరోగ్యం విషమించిందన్న సమాచారం అందింది. వెంటనే జట్టును విడిచి స్వస్థలానికి వెళ్లాడు. వైద్యులు అన్ని విధాలా ప్రయత్నించినప్పటికీ ఖాన్ చంద్ ఆరోగ్య పరిస్థితి అదుపులోకి రాలేదు. రింకు సింగ్ తండ్రి మరణ వార్త తెలిసి క్రికెటర్లు, మాజీలు, అభిమానులు ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు. కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తండ్రి మరణంతో రింకు టీ20 వరల్డ్ కప్ 2026లో ఆడడం ఇక అనుమానమే. సంజు శాంసన్ తుది జట్టులో కొనసాగే అవకాశం ఉంది. ఐపీఎల్లో దుమ్ము రేపిన రింకు టీమిండియాలోకి వచ్చిన విషయం తెలిసిందే. భారత జట్టులో ఫినిషర్ పాత్ర పోషిస్తున్నాడు.
రైట్, టీమిండియా క్రికెటర్ రింకు సింగ్ తండ్రి మరణించినట్లుగా మనకు అప్డేట్ అందుతోంది. ఆయన ఒక క్యాన్సర్తో బాధపడుతూ తుది శ్వాస విడిచారు. అయితే T20 వరల్డ్ కప్లో ఆడుతున్నటువంటి రింకు సింగ్ తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఇకపై ఆడడం కూడా ఈ T20లో కొంత అనుమానంగానే కనిపిస్తోంది. మొత్తంగా రింకు సింగ్ తండ్రి మరణంతో ఇటు క్రికెట్ ప్రపంచంలో చాలామంది ఇటు అభిమానులు కావచ్చు, క్రికెటర్లు కావచ్చు, రింకు సింగ్కి ధైర్యం చెప్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయనకి ధైర్యం చెప్తూ పోస్టులు పెడుతున్నారు.